హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ వరల్డ్ టారో ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీడింగ్ కాదండి. సో నేను మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన మేనిఫెస్టేషన్ మీకు కూడా చెప్తే సో అది మీకు కూడా ఏదో ఒక రూపంగా యూజ్ అవ్వచ్చు అని చెప్పి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. సో ఇది నేను కూడా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ఎఫెక్ట్స్ అనేటివి నేను కూడా ఫేస్ చేశాను. సో ఎవరైనా నాలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో తెలిసిన వాళ్ళు, సో మీకు తెలిసి ఉంటే స్కిప్ చేయండి. సో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఒకవేళ చూడాలనుకుంటే కూడా తెలిసిన వాళ్ళు చూడొచ్చు. సో నాట్ ఏ ఇష్యూ. సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నానండి. సో వాట్ ఎవర్ ఐ నో, సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే, సో ఇప్పుడు మన టాపిక్ నేను ఏం తీసుకున్నా అంటే, చాలామందికి మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో మేనిఫెస్టేషన్ చేసినా సో కొన్ని అది వర్క్ అవ్వదు. సో అది ఎందుకు వర్క్ అవ్వదు అంటే, మేనిఫెస్టేషన్ కొంతమంది ఏంటంటే దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే కొంతమంది చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా చేయని వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు. సో అది ఫస్ట్ రీజన్ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనకు ఒక వర్క్ కాలేదు అంటే, సో మేనిఫెస్టేషన్ అంటే నీ కోరిక సరిలేదు, అదే నువ్వు అడిగే విధానం లేదా నువ్వు చేసే పద్ధతి కానీ ఏదైనా కానీ వర్కౌట్ అవ్వలేదు అని ఉంటుంది. బట్ కొంతమందికి, ఇప్పుడు నాకు కూడా ఇలాంటి డౌట్ ఎన్నోసార్లు వచ్చింది అండ్ ఎన్నోసార్లు జరిగింది. సో పర్ఫెక్ట్గా చేసా కూడా మేనిఫెస్టేషన్ సో వర్కౌట్ అవ్వదు అనమాట. సో అది ఏమై ఉంటుంది రీజన్ అంటే, వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అసలు మేనిఫెస్టేషన్ ఎవ్రీథింగ్ అది ఎలా చేయాలో ఏంటో అన్నీ తెలిసినా కూడా సో ప్రతిదీ మనం యూట్యూబ్లో చూసి లేదా ఎవరైనా గైడ్ చేస్తుంటే, మన టారో రీడర్స్ కానీ ఎవరైనా కానీ చెప్పింది ఆ గైడ్ చేసి మనం కొన్ని ఫాలో అవుతుంటాం. సో ఆ రూల్స్ కరెక్ట్గా ఫాలో అయినా ఒక్కొక్కసారి కొంతమందికి వర్కౌట్ అవ్వదు. సో దానికి రీజన్స్ నా ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వలేదు అంటే, సో కొంతమంది ఏమంటారంటే, సో నేను కూడా అలా వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. నేను కూడా చాలాసార్లు నా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వలేదు అంటే, సో యూనివర్స్ నన్ను పట్టించుకోవట్లేదా, సో యూనివర్స్ నా మేనిఫెస్టేషన్ వింటుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటే నాకు కూడా ఉన్నింది అలా డౌట్. సో అలా ఏం కాదు. సో నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే, నా పర్సనలీ, సో యూనివర్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటుందండి. సో యూనివర్స్ డివైన్ అనేది ప్రతి ఒక్కరిని కరెక్ట్గా గైడ్ చేయాలి, కరెక్ట్ వేలో వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ లెసన్స్ అనేది నేర్పిస్తుంది. సో అది మనకు తెలియదు అంతే. యూనివర్స్ అంటే మన మేనిఫెస్టేషన్ యూనివర్స్ డివైన్ వింటారు, డెఫినెట్లీ వింటారు, వినరు అని అయితే లేదు. కానీ ఎందుకు మరి వర్కౌట్ అవ్వదు విన్నా కూడా అంటే, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే నీ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్, అది యూనివర్స్ డెఫినెట్లీ వింటుంది. ఎందుకంటే నువ్వు మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా చేసి ఉంటావు కాబట్టి డెఫినెట్గా యూనివర్స్ అనేది అది రిసీవ్ చేసుకుంటుంది మెసేజ్ని. కానీ మనకు ఒక ఎగ్జాక్ట్ టైం అనేది ఉంటుంది, రైట్ టైం అనేది ఉంటుంది. సో అది యూనివర్స్ ఆ టైంలో జరిగితేనే నువ్వు అది హ్యాండిల్ చేయగలవు అనేది యూనివర్స్కి తెలుసు అనమాట. కాబట్టి ఆ టైం వరకు నీ మేనిఫెస్టేషన్ నువ్వు ఎన్నిసార్లు చేసినా, సో ఆ టైం వచ్చేంత వరకు నీ మేనిఫెస్టేషన్ అనేది అప్పటికి ఓపెన్ అవ్వదు. సో నీ టైం ఎప్పుడైతే వస్తుందో సో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది అండ్ నీ మేనిఫెస్టేషన్ పవర్ అక్కడ తెలుస్తుంది అనమాట. అంతేకాని మన ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను రైట్ టైం అని చెప్తాను. సో రైట్ టైం రానంత వరకు మన లైఫ్లో మన బ్యాడ్ కర్మ గుడ్ కర్మ అంటారు కదా. సో ఆ బ్యాడ్ కర్మ క్లియర్ అయిపోయి ఎప్పుడైతే గుడ్ కర్మలోకి ఎంటర్ అయ్యి ఎప్పుడైతే మన టైం స్టార్ట్ అవుతుందో సో అప్పుడే మన మేనిఫెస్టేషన్స్ ఏవైతే చేసి ఉంటామో అవన్నీ ఆ టైంలో టక 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 ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. సో అది అన్నమాట. కానీ కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా అలా చేశాను. సో వాళ్ళకి ఏమి చేసినా ఏం చేయకపోయినా సో వాళ్ళకి లక్ కలిసి వచ్చింది, వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళకి జాబ్స్ రావడం కానీ లేదా వాళ్ళ లవ్ లైఫ్ చాలా బాగుండడం కానీ. బట్ నాకెందుకు ఇలా లేదు అంటే, సో మన పాస్ట్ లైఫ్ కర్మాస్ కూడా కొన్ని ఎఫెక్ట్ ఉంటాయన్నమాట. అండ్ యూనివర్స్కి తెలుసు అది ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు చేయాలి అని. మీ మెసేజ్ వినలేదని మాత్రం కాదు, డెఫినెట్లీ అది వింటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఈ గుడ్ టైం అని ఒకటి. సెకండ్ వచ్చేసి చాలా ట్రస్ట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మన మేనిఫెస్టేషన్ కొంతమంది చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు నాకు ఇది కావాలి పర్టికులర్గా, సో పర్టికులర్ నాకు ఇది కావాలి, సో నేను ఈ రూల్స్ అన్ని పాటించేసాను, మేనిఫెస్టేషన్ చేసేసాను, బట్ నాకు ఎందుకు వర్క్ జరగలేదు. మన మేనిఫెస్టేషన్ అనేది ఎంత చిన్నదైనా కానీ అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఒక స్మాల్ వస్తువు అయినా ఏదైనా కానీ దానికోసం నువ్వు మేనిఫెస్టేషన్ చేసినా చాలా ప్యూర్ హార్ట్తో అండ్ అది చాలా నీకు డెఫినెట్లీ కావాలి అనేటట్టు ఉండాలన్నమాట.
సో పైకి మాత్రం నాకు ఇది కావాలి, బట్ నీ సబ్ కాన్షియస్ మైండ్ కానీ నీ ఇన్నర్ ఫీల్ కానీ ఇప్పుడు ఇది అవసరమా అని థాట్ కానీ లేదా కన్ఫ్యూజన్ మైండ్ కానీ ఉంటే అది అస్సలు వర్కౌట్ అవ్వదు. సో ఎప్పుడు కానీ క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి మేనిఫెస్టేషన్లో. అండ్ క్లియర్ థాట్స్ని చాలా క్లియర్గా ఉండాలి. అదే ఆ క్లారిటీతో నువ్వు యూనివర్స్కి అది మెసేజ్ సెండ్ చేయాలన్నమాట. అది సెకండ్ పాయింట్. అంటే ఫస్ట్ మనం క్లారిటీ మైండ్తో ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి యాక్షన్. డెఫినెట్లీ నువ్వు మేనిఫెస్టేషన్ చేసావు కదా, సో నీ ఎఫర్ట్స్ కూడా అలాగే ఉండాలి. సో ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ చేసేసాను, సో నేను సింప్లీ కూర్చొని వేస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను సింప్లీ ఇలా గొమ్మన జస్ట్ నేను తిరుగుతూ ఉంటే నాకు లవ్ సెట్ అయిపోతుందని అలా కాదు. సో ఏదన్నా కానీ మీరు ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నారంటే మీ ఎఫర్ట్స్ ఏంటనేది మీరు బేసిక్ అన్న అది చేయాలన్నమాట. సో అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. సో అవి ఏమి చేయకుండా సో నేను కూడా అలాగే అండి. మేనిఫెస్టేషన్ చేయాలంటే ఓకే ఇదేదో వినేస్తే లేదంటే ఇది ఒకటి ఏదో చేసేస్తే నా కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్పి నేను ఫస్ట్లో అలాగే అనుకున్నా. బట్ అది జరగలేదు. ఎందుకంటే మనం యాక్షన్ మోడ్లో లేనప్పుడు యూనివర్స్ కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు మనం సైలెంట్గా కూర్చునేసి నాకు జాబ్ కావాలని మేనిఫెస్ట్ చేశాను. ఆ జాబ్ కావాలి అంటే ఇప్పుడు నువ్వు జస్ట్ దానికి నువ్వు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని సంథింగ్ సో నువ్వు దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ సమ్ స్కిల్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే సో నీకు జాబ్ అనేది ఒక వే అనేది యూనివర్స్ చూపించి నీకు ఆ మేనిఫెస్టేషన్ని వర్క్ అయ్యేటట్టు చేస్తుంది. సో నాకు జాబ్ కావాలని మేనిఫెస్ట్ చేసి సైలెంట్గా కూర్చుంటే సో అది అస్సలు వర్క్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటావో అప్పుడు యూనివర్స్ ఈ మేనిఫెస్టేషన్ పవర్ని యూస్ చేస్తుంది. నువ్వు సెండ్ చేసిన మెసేజ్ని నీకు మళ్ళీ సెండ్ చేసి నీ మేనిఫెస్టేషన్ని అప్పుడు ఆ పవర్ని యూజ్ చేసి నీకు హ్యాపీనెస్ ఆర్ నీకు కావాల్సింది నీకు ఇస్తుంది అనమాట. అంతేకాని మనం యూనివర్స్ని బ్లేమ్ ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు మనం ఇంకొకటి గ్రాటిట్యూడ్లోనే ఉండాలి యూనివర్స్కి. అండ్ ఫోర్త్ది ఇవి 3 కరెక్ట్గా ఉన్నా మళ్ళీ ఎందుకు జరగలేదు అని ఇంకొకరు ఉంటుంది కదా, 3 పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అయినా ఎందుకు జరగలేదు అంటే ఒకటి ఉంది. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ అంటే మనం మనుషులం కదా, సో మనకి చాలా కోరికలు ఉంటాయి. అంటే ఎన్నెన్నో విషయస్ ఎలా అంటే నాకు ఇది కావాలి అది కావాలి ఒకటి కాదు చాలా ఉంటాయి అన్నమాట. బట్ యూనివర్స్కి తెలుసు మనం ఏది డిజర్వ్ చేస్తాం అండ్ మనకి ఏది హ్యాండిల్ చేయగలుగుతాం అనేది యూనివర్స్కి తెలిసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేసినంత మాత్రాన ఇవన్నీ పాటించినంత మాత్రాన ఇప్పుడు అది నీకు మరి నేను ఇవన్నీ పర్ఫెక్ట్ చేశాను కదా నేను ఎందుకు హ్యాండిల్ చేయలేను అని కాదు. సో అదే నేను రైట్ టైం అని చెప్తున్నా. రైట్ టైం అనేది ఎందుకు నేను ఫస్టే చెప్పానంటే దానికి రీజన్ వచ్చేసి సో మనకు ఒక అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో అది యూనివర్స్ పాయింట్ ఆఫ్ లో ఒక అలైన్మెంట్ అనేది ఉంటుంది. అంటే సో ప్రతిదీ ఇప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఈ 3 వర్క్స్ కరెక్ట్గా చేస్తున్నావు. బట్ ఇంకొక స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ కెరియర్ సెటిల్ అవ్వాలి అనుకో, నీ జాబ్ రావాలి అంటే సో బిఫోర్ నీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ ఇష్యూస్ ఏదో నిన్ను స్టాప్ చేసేది ఉంటుంది. సో మీరు బాగా ఆలోచిస్తే మీ ప్రాబ్లం ఏంటో మీకు తెలిసి ఉంటుంది. జాబ్ కాకుండా ఇప్పుడు ఒకరు జాబ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక జాబ్ గురించి మేనిఫెస్ట్ చేశారు. సో జాబ్ డిలే అవుతుంది అంటే సో ఈ 3 చేశాక కూడా ఫోర్త్ థింగ్ ఏంటనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే ఈ మూడులో పర్ఫెక్ట్ ఉన్న యాక్షన్ మూడు ఎవ్రీథింగ్ స్కిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ చేస్తున్నావు. బట్ ఆ ఫోర్త్ థింగ్ ఏంటి స్టాప్ చేస్తుందంటే సో నువ్వు ఆ జాబ్కి వెళ్ళే ముందు సో నువ్వు ఏం చేయాలి, నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలి అనేది నీకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు నీకు ఈ జాబ్ నువ్వు డిజర్వ్ చేయాలి అంటే సో నీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నీ లైఫ్లో ఏదైనా ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకుంటేనే నువ్వు ఈ జాబ్ని హ్యాండిల్ చేయగలుగుతావు. అప్పుడు ఈ జాబ్ వచ్చినా పర్ఫెక్ట్గా నువ్వు ఆ జాబ్లో సెటిల్ అవుతావు అనమాట. సో నీ ఇంట్లో ఇష్యూస్ కానీ లేదా నీ లైఫ్లో ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కానీ అవి అన్నీ అలాగే పెట్టుకునేసి లేదా ఏదైనా నీ లవ్ విషయంలో ఒకవేళ బ్రేకప్ అయి ఉంటావు దాన్ని హీల్ అవ్వకుండా ఉన్నా కూడా అది నీ జాబ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో లవ్ అని కాదు ఎలాంటివైనా కానీ సో మనకి ఈ 3 కరెక్ట్గా ఉండి ఫోర్త్ థింగ్ కూడా ఈ 3 పర్ఫెక్ట్గా అయినా జరగలేదు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని నేను చెప్తాను. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది అని. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు కొంతమందికి లవ్ రీడింగ్ అంటున్నాం. కొంతమందికి ఇప్పుడు లవ్ గురించి మేనిఫెస్ట్ చేస్తుంటారు, కొంతమంది కెరియర్ మేనిఫెస్ట్ చేస్తుంటారు. కానీ ఇది డిలే అవుతుంటుంది. ఇది కూడా కొంతమందికి డిలే అవుతుంటుంది. మనకి ఇది డిలే అవుతుంది అని అన్నప్పుడు సో దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నల్ అని నేను చెప్తాను. సో మన మేనిఫెస్టేషన్ ఎవ్రీథింగ్ ఇవి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చేశారు, అయినా డిలే అవుతుందంటే సంథింగ్ మీరు ఏదో ఫినిష్ చేయాలి. సో దానికన్నా బిఫోర్ మీరు ఏదో అచీవ్ చేయడమా
దానికన్నా బిఫోర్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవడం అనేది మీ లైఫ్లో ఉంటుంది. సో అది మీరే మీ లైఫ్ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది వేరే వాళ్ళకన్నా కూడా. సో మీరు అది ఆలోచించుకొని ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేయండి. తర్వాత మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని మేనిఫెస్టేషన్ చేయండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అప్పుడు అంటే యూనివర్స్ ఏంటంటే మనకి లెసన్స్ అనేటివి నేర్పించడమే యూనివర్స్ పని అనమాట. యూనివర్స్ వర్కే అది. సో ఇదొక రీజన్. సో ఫస్ట్ మీరు ఇది డిలే అవుతుందంటే ఎందుకు డిలే అవుతుంది, ఇది పర్ఫెక్ట్గా చేసా కూడా అంటే నా లైఫ్లో ఇంకేమన్నా ఉందా, నా లైఫ్లో నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాకుండా ఇప్పుడు ఈ 3 పర్ఫెక్ట్ చేసాను, నీకు ఆ విషయం అనేది నీకు యూనివర్స్ నీకు మళ్ళీ నీ పవర్, నీ మేనిఫెస్టేషన్ వర్క్ అనేది నీకు ఇచ్చేస్తే, సో నువ్వు ఇది అప్పుడు ఈ ప్రాబ్లం వల్ల నీ జాబ్కి ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది. సో నువ్వు మేనిఫెస్టేషన్ ఎందుకు చేస్తున్నావు, నేను జాబ్లో సెటిల్ అవ్వాలి, సో నాకు మంచి ఆపర్చునిటీ రావాలి, బాగా ఉండాలి అనేది కదా నువ్వు చేసుంటావు. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఇది ఇస్తే కూడా నువ్వు చేయలేవన్నమాట. సో అందుకనే యూనివర్స్ అలా డిలే చేస్తుంది. ఆ డిలే చేసినప్పుడు అది ఫస్ట్ సిగ్నల్ అని నేను చెప్తాను. సో ఇలా ఎక్కువగా డిలే అవుతుంటే నేను చెప్తున్నాను. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండి, సో అది ఎందుకు అనేది ఇది ఒక రీజన్ అయి ఉంటుంది. సో ఇంకొక రీజన్ ఏంటంటే, సో యూనివర్స్ ఎప్పుడు మనకు కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది. లైక్ ఇప్పుడు నేను మళ్ళీ జాబే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో లవ్ కన్నా కూడా జాబ్ తీసుకుంటాను నేను. అది మీ విషయస్ బట్టి మీరు మళ్ళీ దాన్ని అది అర్థం చేసుకోండి. బట్ నేను జాబ్ది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ విషయంలో ఇప్పుడు జాబ్ అనేది మీరు చేస్తూ ఉంటారు, మీరు మేనిఫెస్ట్ చేసి ఉంటారు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే నాకే జరిగింది ఇది. ఇప్పుడు మనం పర్టికులర్లీ మనకి మన ఎవ్రీథింగ్ మనకి ఈ ఇయర్లోనో ఈ మంత్లో మనకి ఈ జాబ్ రావాలి అనేది మనకు ఉంటుంది, ఆ రైట్ టైం అనేది ఉంటుంది. కానీ మనం దానికన్నా మించి మనం డిజర్వ్ చేయాలి అనుకుంటాం. అది డిజర్వ్ చేయగలుగుతాం. ఎప్పుడు చేయగలుగుతాం తెలుసా? మేనిఫెస్టేషన్ ఒక్కటే కాదు. సో నీ లైఫ్లో నీ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవాలి. నీ లైఫ్లో లెసన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు యూనివర్స్ నేర్పించిన లెసన్స్ పర్ఫెక్ట్గా నువ్వు నేర్చుకొని అండ్ అది అలాగే ఫాలో అవుతూ నెక్స్ట్ మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా, అదే మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉంటే అప్పుడు డెఫినెట్లీ నీ లైఫ్లో నువ్వు డిజర్వ్ చేసేదానికంటే కూడా ఎక్కువ చేస్తావు అనమాట. సో అప్పుడు డెఫినెట్గా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. 5th వన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, చాలా పాజిటివ్గా ఉండండి. మేనిఫెస్టేషన్ చేసేసాం కదా అని చెప్పేసి, ఇప్పుడు మేనిఫెస్టేషన్ మనం చేసేస్తామండి, చేసేసి ఒక 1 hour చేసామా, హాఫ్ అన్ అవర్ ఎంతో తెలియదు, ఏదో మీరు యూట్యూబ్లో చూసో లేదంటే ఎవరైనా ఒక గైడెన్స్తోనో లేదా మీకు తెలిసిన గురువు గారితోనో మీరు పర్ఫెక్ట్గా అన్నీ చేస్తుంటారు. బట్ 5th థింగ్, అన్నీ చేసిన తర్వాత మేనిఫెస్టేషన్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఒక నెగిటివ్గా అంటే ఒకరితో ఏమైనా ఫైట్ అవ్వడమా, లేదా ఒకరితో ఏదైనా గొడవలు అవ్వడమా, లేదంటే నెగిటివ్గా ఏమన్నా థింగ్స్ చేయడమా, నెగిటివ్గా ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడమా, లేదా మీరే నెగిటివ్గా ఆలోచించడమా చేస్తే కూడా అది మేనిఫెస్టేషన్కి వర్క్ అవ్వదు. ఇది పక్కా నేను ష్యూర్ చెప్తున్నా, నా లైఫ్లో జరిగింది. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నీకు ఎప్పుడు నువ్వు పాజిటివ్గా నువ్వు థింక్ చేస్తావో సో నువ్వు డిజర్వ్ ఇది కాకపోయినా కూడా దానికన్నా బెటర్ డిజర్వే అవుతావు. సో ఎప్పుడు పాజిటివ్ అంటే నేను హోల్ డే అని చెప్పను, అలా అని చెప్పి పాజిటివ్ థింకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో నువ్వు మేనిఫెస్టేషన్ అయినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చేసేసి మిగతా టైంలో అంతా పాజిటివ్ థింకింగ్ లేకపోయినా కూడా మేనిఫెస్టేషన్కి వర్కౌట్ అవ్వదు. మేనిఫెస్టేషన్ చేసావు కానీ లోపల మాత్రం నాకు నీ జాబ్ వస్తుందో రాదు, తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో, ఇలాంటి నెగిటివ్ థింకింగ్ పెట్టుకున్నావంటే సో అది నీకు డిలే అవుతూనే ఉంటుంది. ఎందుకు? యూనివర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ట్రస్ట్ చేసుకోకుండా నిన్ను నువ్వు నమ్మలేకపోతే సో నేను ఎలా నీకు ఈ మేనిఫెస్టేషన్ని వర్కౌట్ చేస్తాను. సో ఫస్ట్ నిన్ను నువ్వు ట్రస్ట్ చేసుకో, ఫస్ట్ నువ్వు యాక్షన్ తీసుకో, ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, లేటర్ నేను ఇది కన్ఫర్మ్ చేస్తాను అనేది యూనివర్స్ మీకు చెప్తూనే ఉంటుంది, హింట్స్ ఇస్తూనే ఉంటుంది. బట్ మనం అది డిలే చేస్తూ ఉంటాం. బట్ అది డిలే చేయొద్దండి. సో ఇప్పుడు నేను ఓవరాల్గా 5 points చెప్పాను. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను 5 points. సో ఎందుకు ద మెయిన్ క్వశ్చన్, సో మన మేనిఫెస్టేషన్ కరెక్ట్గా చేసినా సో ఎందుకు మనకి జరగట్లేదు, ఎందుకు అది డిలే అవుతుంది అంటే ద రీజన్, ఫస్ట్ రీజన్ వచ్చేసి సో ఇది మనకి రైట్ టైం కాదు. సో అది పర్ఫెక్ట్ టైంలోనే అది జరుగుతుంది మన మేనిఫెస్టేషన్. సో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో సెకండ్ వచ్చేసి నీ ట్రస్ట్ అనమాట. సో నువ్వు ట్రస్ట్ చేయాలి, నువ్వు ట్రస్ట్ చేసుకోవాలి అండ్ యూనివర్స్ని ట్రస్ట్ చేయాలి. అప్పుడే మేనిఫెస్టేషన్ చేస్తే దానికి రిజల్ట్స్ అనేవి చూస్తావు. అండ్ మూడోది వచ్చేసి నీ యాక్షన్ అనమాట. సో యాక్షన్ మోడ్ కంపల్సరీ. సో ఏదైతే నువ్వు దేని మీద అయితే మేనిఫెస్ట్ చేసి ఉంటావో
దాని మీద నీ ఎఫర్ట్స్ కంపల్సరీ 100% పెట్టాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి నువ్వు యూనివర్స్ నేర్పించిన లెసన్స్ అనేది డెఫినెట్గా నేర్చుకొని ఉండాలి అండ్ మళ్ళీ ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉండాలి. సో ఏదైతే నీ మేనిఫెస్టేషన్కి రిలేట్ అవుతుందో, ఏదైతే నీ మేనిఫెస్టేషన్కి నువ్వు చేయాలనుకున్న దానికి ఏదైతే నువ్వు లెసన్స్ నేర్చుకుంటావో ఆ లెసన్స్ నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అది డిలే అవుతుంది అని అంటే కూడా, సో దాని బిఫోర్ అది డిలే అవుతుందంటే నేను ఏ లెసన్ నేర్చుకోలేదు అండ్ ఎక్కడ నాకు నెగిటివ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ నాకు ఏ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినా ఏ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవాలి, సో నేను దాన్ని అచీవ్ అవ్వాలి అంటే సో అది తెలుసుకోవాలన్నమాట. దట్ ఈస్ ఫోర్త్ రీజన్. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. సో మేనిఫెస్టేషన్ చేసి 1 hour తర్వాత మళ్ళీ నెగిటివ్గా కానీ దీని గురించి నెగిటివ్గా ఆలోచించడం కానీ నెగిటివ్గా అనేది అసలు మీ డ్రీమ్స్లో కూడా రాకూడదు. సో అలా ఉండాలి. సో ఈ 5 థింగ్స్ మీరు పర్ఫెక్ట్గా ఒక కరెక్ట్ అలైన్మెంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటే సో మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ కూడా మీరు చూస్తారనమాట. సో వీటిలో ఒక్కటి లేకపోయినా మేనిఫెస్టేషన్కి డిలే అవుతుంది, అది మీ మేనిఫెస్టేషన్కి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఏదో ఇప్పుడు నేను 5 చెప్పిన దాంట్లో ఒకటి 2 చేసి 3 చేయను, నేను 3 చేసి 2 చేస్తా అంటే కూడా అది వర్కౌట్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి ఒక కరెక్ట్ అలైన్మెంట్ అండ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ మనం పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు డెఫినెట్లీ నీకు యూనివర్స్ అనేది ఇస్తుంది. సెకండ్ నేను చెప్తున్నా, ఈ 4 థింగ్స్ చేసి మీకు దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని మీ లైఫ్లో ఉంటే మాత్రం ఈ 4 థింగ్స్ చేసిన, ఈ 4 థింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నా రైట్ టైం వచ్చేంత వరకు అది జరగదండి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలా అనమాట. సో ఈ 4 థింగ్స్ మీ చేతిలో ఉంటాయి, టైం అనేది మీ చేతిలో ఉండదు. సో అందుకు నేను చెప్తున్నాను. సో ఆ టైం రావడానికి కూడా మీ పాజిటివ్ థింకింగ్, మీ థాట్సే మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. సో ఇవన్నీ మీరు లెసన్స్ నేర్చుకునేది అనుకో, మీకు రైట్ టైం అనేది వచ్చేస్తుంది. మీరు లెసన్స్ డిలే చేస్తూ వచ్చారనుకోండి, మీరు నేర్చుకున్నా కూడా మిస్టేక్స్ మళ్ళీ చేస్తూ వచ్చినాక అది డిలే అవుతూనే ఉంటుంది. అది లైఫ్ లాంగ్ కూడా అవుతుంది, చెప్పలేం. సో మేనిఫెస్టేషన్ అది వర్కౌట్ కూడా కాదు. ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ లైఫ్లో ఏమన్నా జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ సో ఇంకా మీరు ఎప్పటికీ కాదనమాట. సో అలా ప్రతిదానికి లింక్ అయి ఉంటుంది అనమాట, చైన్ లాగా. సో ఇది ఒక చైన్ లింక్ అని చెప్పచ్చు. సో ఇది నాకు తెలిసిన మేనిఫెస్టేషన్ ఎందుకు ఇది డిలే అవుతుంది, మనం ఒక మేనిఫెస్టేషన్ ఒక రెమెడీ చేస్తే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే, సో ఇవి దాని వెనకున్న రీజన్స్ నాకు తెలిసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్ వరకు నేను చెప్పాను. సో మీకు కూడా ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ తెలుసుంటే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ వీడియో ద్వారా మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇది నాకు తెలిసిన, సో నా మేనిఫెస్టేషన్ నేను చేసేటప్పుడు నాకు డిలే అవ్వడానికి ఈ రీజన్స్ నేను చాలా రోజుల తర్వాత నేను కొన్ని నా ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకొని నేను ఈ వీడియో చేయాలనుకున్నానండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో నాకెందుకు ఇది డిలే అయింది అనేది నేను ఇట్లా చూసుకుంటే ఇవి రీజన్స్ అని నాకు తెలిసాయి. సో ఈ రీజన్స్ మీకు కూడా యూజ్ అవుతాయని ఒక రీజన్తో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఎందుకంటే సో అవి మీరు కూడా తెలుసుకొని నెక్స్ట్ టైం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఇవన్నీ మీరు కూడా ఆలోచించుకుంటారు అనే ఒక రీజన్తో నేను చేశాను ఈ వీడియో. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే సో డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోస్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో ఓకే అండ్ థ్యాంక్ యూ, బాయ్ అండ్ బీ పాజిటివ్.